సాటర్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పాలక్ చపాతి మీల్ మేకర్తో కర్రీ చేశాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈ కర్రీ, ఎందుకంటే మా ఆయన అంత ఇష్టంగా తింటారు. మీల్ మేకర్ ఎక్కడ వేసినా కూడా పెద్ద ప్రిఫర్ చేసి తినడానికి, బట్ హెల్దీ అని నేను ఎప్పుడైనా ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను. చెర్రీ కోసము ఇలా బుక్స్ అయితే కొన్ని ఆర్డర్ పెట్టాను. రిషి చిన్నగా ఉన్నప్పుడు ఇటువంటి బుక్స్ చాలా అయితే ఇంట్లో ఉండేటివి. మొన్నటి దాకా ఆడుకుంటూ ఉన్నారు, బట్ అవి కొన్ని పోయాయి అనేసి మళ్ళీ కొత్తగా అయితే తన కోసం ఆర్డర్ పెట్టాను. బాగా ఎంగేజ్ అవుతారు. ఆఫ్టర్నూన్ లంచ్లోకి టమోటా కర్రీ అయితే చేశాను. ఇక్కడ నేను ఎప్పుడు వెజిటబుల్స్ కట్ చేస్తున్నా కూడా రిషి వచ్చి హెల్ప్ చేస్తాను అంటే ఇంక తనతో కట్ చేస్తూ ఉంటాను దగ్గర. కిచెన్లో నేను ఎప్పుడు ఉన్నా తను వచ్చి ఏమైనా హెల్ప్ చేయాలా అమ్మ అని అడుగుతూ ఉంటాడు. ఎంత క్యూట్గా అనిపిస్తుందో. ఇక్కడ ఈ టమోటాలన్నీ తనే కట్ చేశాడు. బట్ ఏంటంటే చాక్తో ఇలా కట్ చేసేటప్పుడు మనం పక్కనే ఉండేలాగా చూస్తాం. ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ జపాన్ నుంచి వచ్చాడని నా కోసం తను చాక్లెట్లు అయితే తీసుకొచ్చింది. అక్కడ దొరికేటివి నేను కాస్త డిఫరెంట్గా ఉంటాయేమో అనుకున్నాను, కానీ టేస్ట్ యాజ్ ఇట్ ఈస్ మనకు దగ్గర దొరికేలాగే అనిపించాయి. కాకపోతే కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని తీసుకుని సరదాగా బయట అయితే వెళ్ళాము. కాస్త రిఫ్రెషింగ్గా ఉంటుంది. చెర్రీ ఏంటంటే గేమ్స్ అన్ని వదిలేసి కార్ దగ్గర కూర్చునేసాడు. వచ్చేదాకా దాన్ని వదలలేదు. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.